హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో 2023-24 ఇయర్స్కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి పారామెడికల్ కౌన్సిలింగ్ అయితే అయిపోయింది. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో అండ్ మరో ఫేజ్ అయితే రిలీజ్ చేసినారు, మనకి తెలిసిందే 5th ఫేజ్ అడిషనల్ స్టే వేకెన్సీ ఫేజ్. సో వాళ్ళకైతే ఈరోజు 4 PM వాళ్ళ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే గడువు అయితే ముగిపోయింది. సో ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు ప్లీజ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అండ్ మిగతా వాళ్ళందరికీ సో చాలా మంది అడుగుతున్నారు అన్న మాకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అనేసి. సో ఫ్రెండ్స్ మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అనేసి. సో కొందరైతే కాలేజెస్ అయితే ఓరియంటేషన్ క్లాసెస్ అయితే నడుపుతున్నారు, లైక్ మనకి మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్లో నడుపుతున్నారు. సో లీవ్ దట్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అయితే మనం చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఈవెన్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ watch it towards the end and support me by sharing with your friends to subscribe to our channel. Please friends, it will help me a lot. And without wasting our time, let's begin our topic. And before that, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే లైక్ అడిషనల్ స్టే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు లాస్ట్ అని అయితే మనకైతే చెప్తున్నారు. ఇక్కడ స్క్రోలింగ్ కూడా వస్తుంది, కావాలంటే మీరు చూసుకోవచ్చు. సో ఎందుకు ఇది పదే చెప్తున్నానంటే లైక్ ఈరోజు మళ్ళీ టైం అయిపోయిన తర్వాత మీరైతే చూసినా అయితే ఉండదన్నమాట. సో ఈరోజు మళ్ళీ 14th కాబట్టి అండ్ 4 PM వరకు అయితే టైం అయితే ఇస్తారు. సో వెబ్ ఆప్షన్స్ ఏమన్నా మాడిఫై చేసుకోవాలనుకున్నా, చేంజ్ చేసుకోవాలనుకున్నా ఈరోజు 4 PM వరకు అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే మీకు అయితే టైం అయితే ఉండదు. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఉన్నారు, సో ప్లీజ్ మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. మాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి అని ఇవ్వండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఎన్ని సీట్స్ అంటే ఎన్ని వెబ్ ఆప్షన్స్ కనిపిస్తే అన్నీ ఇచ్చేసేయండి టోటల్గా. సో ఎందుకంటే ఏదో ఒక దాంట్లో సీట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనేసి. సో ఇంకా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే ఫ్రెండ్స్, మనకి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. కాలేజెస్ అండ్ క్లాస్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అని అయితే వచ్చేసింది అనమాట. సో ఈ విషయం మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ మనకి ఇది లాస్ట్ వీడియో అనేసి మీరు అయితే అనుకోవచ్చు రిగార్డింగ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళకి, ఎందుకంటే మనకి ప్రీవియస్ లాగా లేదనమాట. సో మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ టు దేర్ ఓన్ బిజినెసెస్, లైక్ వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే మన ఛానల్ ఉంది, సో మీకోసమే ఉంది కాబట్టి సో మీరు నాకు సపోర్ట్ చేయాలి అని అయితే నేను పదే మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే లైక్ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు ఎండింగ్ వరకు అయితే వితౌట్ ఈవెన్ నేను సింగిల్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా మీకు అయితే గైడెన్స్ అయితే ఇచ్చాను. సో టోటల్గా మీకోసం చాలా రిస్క్ తీసుకొని ఎగ్జామ్స్ టైంలో కూడా నేనైతే చాలా రిస్క్ తీసుకొని మీకోసం అయితే వీడియోస్ తరచూ పెట్టినాను. సో ఫ్రెండ్స్ అందుకోసమైనా మీరైతే షేర్ అయితే చేయండి. అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి వెబ్సైట్లో అయితే లేదనమాట, కానీ మనకి యూనివర్సిటీ నుంచి అయితే వచ్చేసింది. మన సబ్స్క్రైబర్ అయితే ఇది చెప్పినారు ఈ విషయం అయితే. సో దాంతో నేను కనుక్కోవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి చూడండి, కాలేజ్ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఇక్కడ మనకి 2 అనేసి ఉంది కదా, లైక్ ఇక్కడ 2 అనేసి ఉంది కదా. టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ అండ్ ఎంఎల్టీ కోర్సెస్ అఫిలియేటెడ్ టు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వరంగల్. సో అంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రిజిస్టర్ ఆఫీస్ అయినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ నుంచి ప్రిన్సిపల్కి అది వచ్చిందనమాట. ఎవరెవరికైతే కాలేజ్ సీట్స్ అయితే వచ్చినాయో సో ఆ యొక్క ప్రిన్సిపల్కి అయితే ఈ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో మనమైతే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను, వేరే ఛానల్లో ఇటువంటిది చెప్పారు ఫ్రెండ్స్ ఎవరు. సో నేను మీకోసం ఇంత రిస్క్ చేస్తున్నాను కాబట్టి మీరైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఎందుకంటే కొంచెం నాకు కూడా అంత సబ్స్క్రైబర్స్ లేరు కదా. సో కొంచెం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంతగా చేస్తున్నాను కాబట్టి మీరైతే సపోర్ట్ చేసే బాధ్యత మీ పైన ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇక్కడ మనకి సబ్జెక్ట్ వచ్చి చూస్తే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అడ్మిషన్స్ కమ్యూనికేటింగ్ ఇన్ఫర్మేషన్ కమెన్స్మెంట్ ఆఫ్ కాలేజెస్ అనేసి ఇచ్చినారంట. క్లాసెస్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అనేసి అయితే సబ్జెక్ట్ అయితే పెట్టినారు. అండ్ రిఫర్ దిస్ ఆఫీస్ నోటీస్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24. ఇది మనకి అనౌన్స్మెంట్ వచ్చేసి ఇప్పుడు వచ్చిందనమాట ఈ డేట్ పైన. లైక్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ వాళ్ళకి, సో అదైతే ఇప్పుడు ఈ డేట్ అయితే ఇచ్చేసినారు ఇక్కడ. ఇంకా ఇక్కడ బాడీలోకి వచ్చేసి చూస్తే విత్ రెఫరెన్స్ టు సబ్జెక్ట్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మర్ థాట్ ద క్లాసెస్ షెల్ బి కమెన్స్డ్ ఫ్రమ్ 16 January 2024 for the students admitted into BSc Allied Health Sciences, BPT and BSc MLT courses for the academic year 2023-24. This is for your information in this regard. Register and copy to the Vice Chancellor of something ఇచ్చేసినారు. సో ఇక్కడ మనకి మెయిన్ బాడీలోకి వచ్చేసి ఏంటంటే టాపిక్ అయితే చూడండి, మనకి ఫ్రమ్ 16th January 2024 నుంచి అయితే మనకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పినారు. ఇక్కడ చూడండి మీరు మళ్ళీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను అండర్లైన్ చేశాను. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ క్లాసెస్ షెల్ బి కమెన్స్డ్ ఫ్రమ్ 16th January 2024. అంటే ఈ మంత్ మీకు 16th నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి.
అంటే లైక్ మీకైతే అటెండెన్స్ పర్సెంటేజెస్ అయితే మీకు ఇప్పుడు ఈ డేట్ నుంచి అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ మీకు అకాడమిక్ ఇయర్కి అయితే ఇప్పటి నుంచి అయితే మీకు అటెండెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి తప్పకుండా మీరైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళకపోతే మాత్రం 75% ఆఫ్ అటెండెన్స్ మెయింటైన్ చేయకపోతే మీకు హాల్ టికెట్ రాదు అండ్ మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. అండ్ క్లాసెస్ మాత్రం మీరు వినకపోతే ఎగ్జామ్స్ కూడా రాయలేరు, అంత టఫ్ ఉంటుంది. సో ఏ కోర్స్ అయినా దీంట్లో చూసుకున్నట్టయితే సో మనకి కోర్సెస్ టఫ్ ఉంటాయి. సో మీకు అంత ఈజీ అవ్వాలి అంటే తప్పకుండా మీరైతే క్లాస్కి అయితే అటెండ్ అవ్వాలి. సో మనకి ఇప్పుడు ఇది బీటెక్ లాగా కాదు. లైక్ మళ్ళీ మీరు రేపు సెమిస్టర్ ఉంది అంటే ఈరోజు ఈవినింగ్ చదువుకొని వెళ్ళనికి. సో ఇది మొత్తం 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ మొత్తం మీరు క్లాసెస్కి అటెండ్ అయినా కానీ సో మీరు చదువుకుంటేనే మీకైతే లైక్ చదువుకున్నా కానీ అంతగా మీరు ఎఫెక్టివ్గా రాయలేరు. ఎందుకంటే ఇది టాపిక్ అయితే అర్థం అవ్వాలి ఫ్రెండ్స్. సో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ ఉంటాయి, చాలా టఫ్ ఉంటాయి. సో సబ్జెక్ట్స్ అనేసి సో అంటే టఫ్ ఉంటాయి అనేసి నేను ఎందుకు అంటున్నానంటే అవి కొంచెం అంత క్రిటికల్గా ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో టఫ్ ఉంటాయి అనేసి అందరికీ టఫ్ ఉండవు. సో మ్యాక్సిమం అంటే లైక్ టాపర్స్ అయినా కానీ ఒక్కసారి 2 సార్లు చదవాల్సిందే. చదివినా కానీ అంతగా గుర్తుండవు ఫ్రెండ్స్. సో వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. సో అందుకోసమే నేను చెప్తున్నాను పదే. సో బీఎస్సీ ఎంఎల్టీ బీపీటీ అండ్ పారామెడికల్ సైన్సెస్లో ఏవైనా ఉన్నా కానీ సో లైక్ మీకు మైక్రోబయాలజీ కావచ్చు, పెథాలజీ కావచ్చు, చాలా 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 టఫ్ ఉంటుంది. సో కొంచెం అయితే మీరైతే క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అయితేనే మీరైతే ఇందులో అయితే అంటే రాణించవచ్చు. సో అందుకోసమే నేను చెప్తున్నాను. మీకైతే క్లాస్ వచ్చేసి 16th జనవరి నుంచి అయితే వస్తాయి అన్నమాట. సో మీ ముందుకైతే ఇది తీసుకురానికైతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ మీకైతే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంత రిస్క్ చేసుకొని ఈ వీడియో అయితే చేశాను. సో ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట. సో అయినా కానీ మీకోసం టైం తీసుకొని అయితే చేశాను ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా అది గుర్తించగలరు. సో గుర్తించి మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.